హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి జనవరి మంత్ ఎండింగ్ వ్లాగ్ అనమాట. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే లైక్ చేయండి, వీడియోస్ అన్నీ చూసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట. సో లాస్ట్ వీడియోస్ అన్నీ చూస్తే ఫంక్షన్లు, పొంగల్ హాలిడేస్ ఇవన్నీ నడుస్తున్నాయి కదా. ఆఫ్టర్ సో మెనీ డేస్ నేనైతే ఫ్రీ అయ్యాను, ఇంకా రొటీన్ వర్క్లోకి వచ్చేసాను అనమాట. సో ఇదైతే ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేశాను. మా చిన్నోడు అప్పుడే లేచి ప్రేయర్ చేస్తున్నాను. నేనైతే బయట వాతావరణాన్ని వీడియో తీస్తున్నాను అనమాట. అసలు అప్పుడే ఎండాకాలం వచ్చిందా అన్నట్టుందనమాట. మాకు ఎండలు మీకు ఎలా ఉన్నాయనేది నాకైతే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. మా పెద్దోడు కూడా లేచారు. ఈలోపు నేనైతే గోధుమ పిండి ఉండిందనమాట ఇంట్లో. ఇంకా గోధుమ పిండి నానబెట్టేశాను దోశ వేయడానికి. సో గోధుమ పిండి దోశలు అంటే మా పిల్లలకి ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. ప్యూర్ గోధుమ పిండి, అందులో నేనేమి యాడ్ చేయను, ఒక సాల్ట్ తప్పితే. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నానితే దోశలు చాలా బాగుంటాయి అన్నమాట. సో ఈ మధ్య రెగ్యులర్గా నేను ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఏమైనా కానీ బయటవి తేవట్లేదు, చాలా తక్కువైపోయింది. తగ్గిద్దామని ట్రై చేస్తున్నాను. సో ఇంకా మా పిల్లలైతే ఆటలు ఆడేసుకుంటున్నారనమాట. కబడ్డీ అసలు మామూలుగా కాదు, వదిలేస్తే ఇంక అదే ఆట, ఇంకే ఆట ఆడట్లేదు. సో ఒక పక్క నేను వాళ్ళని వీడియో తీస్తూ నా వర్క్ చేసుకుంటూ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. సో నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే చూసేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ మంచి వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. స్టేట్ ఇంటూ తెలుగమ్మిరాని. సో నేనైతే ఆ రోజు మా అబ్బాయికి బాక్స్ పెట్టాలి కాబట్టి రైస్ అయితే వండేస్తున్నా మా వాడి వరకు. అప్పటికి నేను డైట్లో ఉన్నా అనమాట. డైట్ అంటే డైట్ అంటే వింటరా, నేను ఆల్రెడీ సన్నగానే ఉంటావు కదా అని అంటే. సో నేను సన్నగానే ఉంటాను, మెయింటెనెన్స్ చేస్తాను. డైట్ అంటే వెయిట్ లాస్ కాదు, ఫ్యాట్ లాస్, నాది ఇంచు లాస్ అనమాట. నేనైతే యాక్టివ్గానే ఉంటాను, కరెక్ట్ వెయిట్లో ఉంటాను. బట్ ఫ్యాట్ పర్సంటేజ్ అనేది కొంచెం స్టమక్ వైజ్ నాకు ఎక్కువ ఉంటుంది, దాన్ని మెయింటెనెన్స్ చేస్తాను అంతే. సో నాతో పాటు ఇంకా మా మమ్మీ కూడా కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఈ లోపల నేను జ్యూస్ వేసాను. ఈ వీడియో తీసేప్పటికీ నేను ఎగ్జాక్ట్ 1 వీక్ నుంచి బూడిద గుమ్మడికాయ జ్యూస్ అండ్ ఏబీసీ జ్యూస్ కంటిన్యూస్గా తాగుతున్నాను. అమేజింగ్ రిజల్ట్స్ అనమాట. అసలు బాడీలో ఉన్న బద్ధకం, డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎగిరిపోయాయి. నాకు ఎంత యాక్టివ్ ఉంటుందంటే బాడీ, మైండ్ చాలా యాక్టివ్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్తో మీ డేని స్టార్ట్ చేస్తే డే అంతా హ్యాపీగా ఉంటుంది, మీరు హ్యాపీగా ఉంటారు, మీ ఇంట్లో వాళ్ళని కూడా హ్యాపీగా చూసుకుంటారు. ఫస్ట్ హాట్ వాటర్ నాకు మస్ట్ అండ్ షుడ్, మీ అందరికీ తెలుసు. ఆఫ్టర్ దట్ ఐ విల్ గో విత్ బూడిద గుమ్మడికాయ జ్యూసు అండ్ యాష్గర్ జ్యూస్. అండ్ ఆఫ్టర్ దట్ ఐ విల్ టేక్ ఏబీసీ జ్యూస్ అనమాట. ఈ 2 జ్యూసెస్ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ అవుతుంది. డైరెక్ట్లీ ఐ గో టు ద లంచ్ అనమాట. లంచ్లో కూడా నాకు ఇష్టమైన కర్రీస్, పప్పు, ప్రోటీన్ పప్పు ఆర్ ఫ్రై, ఏదైనా 2 కర్రీస్ ఆర్ కర్డ్ అనమాట. అంతే, అంతకు మించి నేను ఎక్కువ తినట్లేదు. ఈవినింగ్ మళ్ళీ హాట్ వాటర్ అండ్ ఏమైనా స్నాక్ అంటే ఏది పడితే అది కాదు. కాబూలీ చనా, బ్లాక్ చనా ఉంటాయి కదా, అవి మార్నింగ్ అంతా బాగా నానబెట్టేసి ఉడకబెట్టేసి తీసుకోవడం, లేదంటే ఏదైనా ఆమ్లెట్, ఏదైనా ఫ్రూట్ అలా తీసుకుంటున్నాను అనమాట. సున్నుండ, నువ్వులుండ ఇలాంటివి హెల్దీగానే తీసుకున్నాను. చాలా యాక్టివ్ ఉన్నాను. మళ్ళీ బ్రేక్ పడిపోయింది అనమాట. సో మళ్ళీ రొటీన్లోకి రావాలి. అండ్ మా మమ్మీ చూసారా, బ్యాగ్స్ బేరమాడేసింది. ఇంట్లో అసలు లంచ్ బాక్సెస్ తీసుకెళ్ళడానికి బ్యాగ్స్ లేవు. సో అందుకని అవి ఇంకా తీసుకుంది కదా అని తరువాయి నేను ఆఫ్టర్నూన్ రెడీ అయిపోయి మా పిల్లలకి బాక్స్ అయితే తీసుకెళ్ళడానికి అందులో పెట్టి తీసుకెళ్తున్నా. ఆ విషయమే మీకు చెప్తున్నాను అక్కడ. సో హెడేక్ ఉండింది అప్పటికి, ఇంక ఎండలో వెళ్ళాలి కదా అని నేనైతే స్పెట్స్ పెట్టుకున్నాను. స్పెట్స్ పెట్టుకుంటే బెస్ట్ అనిపిస్తుంది, మరీ దానికే అడిక్ట్ అవ్వకూడదు కదా, నేను అవాయిడ్ చేస్తున్నాను అనమాట. సో మా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టి నేను వచ్చిన తర్వాత మార్నింగ్ మా పెద్దోడికి ఎలాగో తీసుకెళ్ళట్లేదు, కానీ నేను ఒకటే డిసైడ్ అయ్యాను, ఏదైనా పిల్లల కోసమే కదా చేసేది, వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్ అని. నేనైతే మా పిల్లల కోసం రెగ్యులర్గా బాక్స్ తీసుకొని వెళ్ళి పెట్టేసి వస్తున్నా. అండ్ ఈవినింగ్ వాళ్ళని నేనే డ్రాప్ చేస్తున్నాను అండ్ పికప్ కూడా నేనే చేసుకుంటున్నాను అనమాట. సో సింగిల్ హ్యాండ్ ఐ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఆఫ్టర్ దట్ నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు చూసారా ఎలా ఉందో, బాక్సెస్ అవన్నీ తీసుకొచ్చాను కదా, అవన్నీ కడగాలి. ఇంకా ఖాళీగా ఉన్నాను కదా, నేనైతే వెన్నపూస కరగబెడుతున్నాను. ఈలోపు మా వాడు కూడా వచ్చేసాడు. మార్నింగ్ నేను వేసుకున్న ఏబీసీ జ్యూస్ మా పిల్లలకు కూడా ఉంచేస్తాను అనమాట, మళ్ళీ 2 టైమ్స్ వేయడం ఎందుకని.
నేను తాగితే మా ఇంట్లో వాళ్ళందరూ తాగుతారు రెగ్యులర్గా. నేను స్టాప్ చేస్తే ఇంట్లో అంతా స్టాప్ చేసేస్తారు. సో అందుకే ఒక 3-4 డేస్ అవుతుంది. ఫ్రూట్స్ అయిపోయాయి ఇంట్లో, మళ్ళీ తీసుకుని రావాలి. సో ఆ ఏబీసీ జ్యూస్ మా అబ్బాయికి ఉంచేసా అనమాట. సో రాగానే ఇస్తా నేను ఒక 2 గ్లాసెస్. ఒకరోజు ఒక గ్లాసే తాగుతాడు. ఆ రోజు ఏమైందంటే నేను ఇది నెక్స్ట్ డే బిట్ మీకు యాడ్ చేశాను. ఇక్కడ క్యారెట్, యాపిల్ అండ్ ఆమ్లా ఉండింది నా దగ్గర, పుదీనా వేసాను, బీట్రూట్ వేయలేదన్నమాట. సో మా వాడికి చాలా బాగా నచ్చింది. ఏదో ఒక రూపైనా పిల్లలకి ఇమ్యూనిటీ బూస్టప్స్ ఇలాంటి జ్యూసెస్ డెఫినెట్గా ఇవ్వాలి. సో మా పిల్లలకైతే నేను కొంచెం చిన్నగా అలవాటు చేస్తున్నాను. సో ఒక పెద్ద స్టోరీ చెప్పి ఇవ్వాలన్నమాట. మా వాడైతే ఫస్ట్ దాన్ని స్మెల్ చూస్తాడు, నాకు అస్సలు నచ్చదు. అలా చేయకూడదురా, హ్యాబిట్ మానుకోరా అంటే వినడనమాట. వాడు ఎందుకు చూస్తాడో ఏంటో అర్థం కాదు. సో కలర్ ఏంటి ఇలా ఉంది, రోజులా లేదని అడిగాడు. క్యారెట్ వేసా అని చెప్పాను. చూసారా, వాడు స్మెల్ చూసాడనమాట. చూడొద్దురా బాబు అని చెప్పాను. వాడికి నచ్చింది, తాగేశాడు. ఆ ఒక్క గ్లాసే కష్టంగా తాగాడు. ఇంక తర్వాత తాగలేదనమాట. ఇంకొంచెం ఉంటుంది. మా మమ్మీ తాగదనమాట, వేడి చేస్తుందని బీట్రూట్ వేస్తే మా చిన్నోడికి అనమాట. సో ఇక్కడ ఇంకొక అన్బాక్సింగ్. ఇది నాట్ ప్రమోషన్ అనమాట. నేను ఓన్గా ఇన్స్టాగ్రామ్లో చూసి మా పిల్లల హెల్త్ కోసం నేను తెప్పించుకున్న స్నాక్స్ అనమాట. అండ్ వెయిట్ లాస్లో ఉండే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. హెల్దీ మాస్టర్ అని ఇన్స్టాగ్రామ్లో పేజ్ చూశాను. అన్ని రాగులతో, జొన్నలతో, ఓట్స్తో చేస్తున్నారు. నాన్ ఫ్రై అనమాట. ఇవి ఫ్రై చేయరు, ఓన్లీ బేక్ మాత్రమే చేస్తారు. అందులో నుంచి నేను తెప్పించుకున్న కొన్ని స్నాక్ ఐటమ్స్. చూస్తే హెల్దీ మాస్టర్ అని ఉంది. ఇప్పుడు దాని గురించి మా అబ్బాయి చెప్తాడు, మీరందరూ వినేయండి, మీరు కూడా ట్రై చేయండి. రాగి చిప్స్, నూడిల్స్, మిల్లెట్ నూడిల్స్, రాగి నూడిల్స్, రాగి బిస్కెట్స్, చూడండి ఇది, అది కూడా రాగి బిస్కెట్స్. చూడండి నీకు ఏది ఇష్టం ఇందులో? నాకు ఎక్కువ ఇది. ఏంటది? పూల్ మకానా. ఇది అంటే చాలా ఫేవరెట్. అప్పుడు ఎప్పుడో తిన్నాను, మా మమ్మీకి చెప్పాను, మమ్మీ నాకు ఇది కావాలమ్మా పూల్ మకానా అని చెప్తే తెప్పించింది. ఇది మీరు ఎప్పుడైనా తింటే నా కామెంట్ చెప్పండి. బాయ్ బాయ్. ఎందుకు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా నీకు? నేను ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ కనిపించింది అనమాట, హెల్దీ మాస్టర్ అని. అందులో వాళ్ళు పిల్లల కోసం, మెయిన్ వెయిట్ లాస్ కోసం అందరు ఎవరైతే ట్రై చేస్తూ ఉంటారో మెయిన్లీ పిల్లల్ని బేస్ చేసుకొని హెల్దీగా మిల్లెట్స్ అంటే రాగులు, జొన్నలు, కొర్రలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటితోనే చేస్తారనమాట అన్నీ. ఈ పూల్ మకానా కూడా అంతే. అండ్ నూడిల్స్ కూడా ఇవి మిల్లెట్ నూడిల్స్ అనమాట. మన రాగులు, జొన్నలు, సజ్జలు ఉంటాయి కదా, వాటితో చేసినవి. సో మీరు కూడా తీసుకోవాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను అనమాట రాగి నూడిల్స్, హెల్దీ మాస్టర్. సో ఆఫర్ ఉంది, నేను ఆఫర్లో పెట్టాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా అబ్బాయి అయితే ఇంకా తినడానికి రెడీ అయిపోయాడు, తినేస్తున్నాడు అనమాట. ఓకే, తింటున్నాను, ఎట్లా ఉంది తిని చెప్తాను. బాగుంది, చాలా బాగుంది. ఇట్లాంటి పూల్ మొక్కలు నేను అసలు ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం నేను తిన్నా. అప్పుడు తిన్నది కొద్దిగా బాగాలేదు, ఇప్పుడు తింటే టమాటా ఫ్లేవర్ ఇది, అందుకే నీకు టేస్ట్ డిఫరెంట్గా ఉంది. టమాటా ఫ్లేవర్తో పూల్ మకానా ఆల్రెడీ మనం ఒకసారి చేసాం. పూల్ మకానా ఇంట్లో జస్ట్ ఉప్పు కారం వేసి చేసాం. వీళ్ళు ఏంటంటే టమాటా వేసి చేశారనమాట, ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. అవును కదా? ఆర్ యూ హ్యాపీ? హ్యాపీ. సో అదనమాట, ఫైనల్లీ మా వాడు హ్యాపీ, నేను కూడా హ్యాపీ. అందులో నేను రాగి చిప్స్ తెప్పించాను. అసలు టేస్ట్ వాజ్ అల్టిమేట్ అనమాట. అసలు ఐ కాంట్ ఎక్స్పెక్ట్ దట్. అసలు అలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సూపర్ ఉన్నాయి. బీట్రూట్ చిప్స్ ఇంకా బాగుంటాయని రివ్యూస్ చూశాను. నేనైతే మ్యాగీ తెప్పించాను అండ్ పూల్ మకానా టమాటో ఫ్లేవరు, అలాగే రాగి చిప్స్ అండ్ బిస్కెట్స్, రాగి బిస్కెట్స్. ద టేస్ట్ వాజ్ అల్టిమేట్ అనమాట, హెల్దీ వే. కానీ నేను ఒకసారి తెప్పించాను, ఇంకోసారి తెప్పించలేదు, మా ఇంట్లో అయిపోయాయి కూడా. సో టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకున్నాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్.
కేర్. సీ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో నాకైతే చెప్పేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.